చేస్తూ ముగిసిన అధ్యక్ష. మినిస్టర్ గారు సార్, గౌరవ శాసనసభ్యులు వారు చెప్పిన విషయాల దగ్గర నిన్ననే సంత శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా కొన్ని సమస్యలు చెప్పాను. దానికి సంబంధించి గతంలో ₹1 కోటి అనౌన్స్ చేస్తే ఇంకా కావాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మరో అదనంగా ₹1 కోటి మంజూరు చేయడమే కాదు, సంత్ సేవాలాల్ ఆయన ఒక బంజారాల పాలిట ఆరాధ్య దైవమైన ఆయన పేరు మీద ఒక గుడి కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. అది ఎక్కడ కట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆయన చేసిన కార్యక్రమాలు అందరూ కూడా తెలుసు. ఆయన ఆ రోజులలో బంజారాలని మంచి మార్గంలో నడిపించడం, అన్ని విషయాల్లో వాళ్ళకు అండగా ఉండి ఈరోజు బంజారాజ్ ప్రాంతంలో కూడా లంబాడాలు ఉంటే దాన్ని బంజారాజ్ పిలుస్తున్నామంటే ఆయన ఆ రోజుల్లో చేసింది. తప్పకుండా వారితో పాటు ఆ ప్రాంతంలో ఎక్కువ లంబాడాలు ఉండే ఆ ప్రాంతంలో వారు చెప్పిన సమస్యలు 1 కాదు 2 కాదు 3 కాదు అధ్యక్ష, 10-15 సమస్యలు చెప్పాను. ఐటీఐకి సంబంధించిన సమస్యలు చెప్పాను. దాని మీద మేము మా ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 10,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలని చెప్పి దాదాపు ఇప్పటికే 10 సెంటర్లు మహబూబ్ నగర్లో కానీ, జడ్చర్లో కానీ, నల్గొండ కానీ, మంత్రి కానీ 10 కోట్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెట్ చేసి అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా 10 సెంటర్లు శాంక్షన్ చేసుకున్నాం. టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని మా R&B శాఖ ద్వారానే చేస్తున్నాం. దాంతోపాటు వారు చెప్పిన సీతారామ ప్రాజెక్టు సంబంధించిన రోడ్డు విషయంలో కానీ మిగతా విషయంలో కూడా అన్నీ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ అందరితో మీటింగ్ పెట్టి అసెంబ్లీ సెషన్ తర్వాత గత ప్రభుత్వం చేసిన 40-50 వేల కోట్ల అప్పులు, బకాయిలు, వడ్డీలు, కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఒకవైపు తీర్పుకుంటూ ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల కాలంలో మా 6 గ్యారంటీలే కదా అధ్యక్ష. ఇప్పుడు సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆర్థిక క్రమశిక్షణతో సమస్యలన్నీ కూడా పరిష్కరించే